బక్వాస్ మాట. బీజేపీ కాదు కదా, ఈ దేశంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు రద్దయ్యే క్వశ్చన్ డస్ నాట్ అరైజ్. మోడీ ఒకవేళ బీసీ కాబట్టి అని అని కాకుండా, ఒకవేళ రేపు ప్రధానమంత్రి ఎవరైనా అచ్చం బ్రాహ్మణుడు ప్రధానమంత్రి అయినా ఈ దేశంలో రిజర్వేషన్లు రద్దయ్యే క్వశ్చన్ డస్ నాట్ అరైజ్. తర్వాత మోడీ కూడా ఇగో ఈ రిజర్వేషన్లకు సంబంధించినంత వరకు మీ రిజర్వేషన్లు లాక్కొని ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తాడు అనేటటువంటిది ఒక చర్చ. అది కూడా తప్పు. ఇందులో అన్ని అర్ధసత్యాలు ఉన్నాయి తప్ప వీడు చెప్పేది సత్యం కాదు, వాడు చెప్పేది సత్యం కాదు. బహుశా మీరు ఇంకా కొంచెం కిందికి పోతే ఒక వార్త మీకు కనిపిస్తుంది, ఎక్కడో ఉండాలి బహుశా అది. ఈరోజే మీరు చూస్తే పశ్చిమ బెంగాల్లో హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటంటే, ఓబీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను చేస్తూ, మీరు ఒకసారి వెలుగు తీయండి చూద్దాం, కిందికి పోండి. నేషనల్ న్యూస్ చూడండి ఒకసారి, నేషనల్ న్యూస్. ఇది దీంట్లో చూడండి, మన ఏ పేపర్ అయినా సరే నేషనల్ న్యూస్కి ఒక ఉంటుంది, మన వెలుగు కొట్టండి. వెలుగు వెళ్ళండి ఒకసారి, నెక్స్ట్ పేజ్ వెళ్ళండి. జనరల్, ఫోర్త్ పేరు జనరల్, ఇంకా నేషనల్ జాతీయం అని ఉంటుంది చూడండి. ఇది కూడా కాదన్న, ఇంకో పేజీ వరంగల్ వచ్చింది. జాతీయం తెలంగాణ ఇది, కరీంనగర్, ఆదిలాబాద్. జనరల్ ఒక నిమిషం పొలిటికల్ అబ్బో పూరి జగన్నాథ్ ఐటీ ఇండస్ట్రీస్ అన్నీ ఇదే ఉంది లోకల్. ఓకే, నేను చెప్తాను. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లోపల ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి నిన్న వెస్ట్ బెంగాల్ హైకోర్టు కొట్టేసింది. ఏవైతే బీసీ సర్టిఫికేట్లు మీరు మంజూరు చేశారో ఆ ఓబీసీ సర్టిఫికేట్లన్నీ రద్దు చేస్తున్నట్టుగా చెప్పారు. దాంట్లో కొత్తగా చేర్చినటువంటి 80 కులాలు ఏవైతే బీసీలలో చేర్చారో ఆ 80 కులాల్లో దాదాపు 78 కులాలు ముస్లిం కులాలు ఉన్నాయి. అంటే ముస్లింలకు సంబంధించినటువంటి వివిధ బీసీ కులాలను చేర్చడంతో రిజర్వేషన్లన్నీ ముస్లింలకు పోయినాయి అని చెప్పేసి ఏకంగా హైకోర్టే ఇచ్చినటువంటి బీసీ సర్టిఫికెట్లన్నీ రద్దు చేసి పడేసి. అంటే మోడీ భయపడుతున్నది అది. కాబట్టి దానిపైన కూడా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఆ విషయం కూడా చర్చ జరుగుతలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మన దగ్గర బీసీ రిజర్వేషన్స్ ఉన్నాయి 25%. నేను ఆల్ ఆఫ్ సడన్ ఇంకో 200 కులాలను తెచ్చి రెడ్లను బీసీలను చేరుస్తా, వెలమలను బీసీలను చేరుస్తా, ఇంకోటి చేరుస్తా అంటే వాళ్ళు ఊరుకుంటారా? సో ఇటువంటి సమస్యలు అనేటటువంటివి ఖచ్చితంగా వస్తున్నాయి. బట్ ఇటువంటి అంశాలపైన చర్చ జరగాలి తప్ప ఎవడో వచ్చి రామ మందిరం కూరుస్తాడు, బాబ్రీ మసీద్ కూసిందే ఇక్కడికి ఆగటం లేదు, రామ మందిరం కూరుస్తున్నాడు,
ఇవన్నీ కూడా ఏంటంటే జాతీయ స్థాయిలో ఒక ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితి లేదు. ప్రధానంగా ఎన్నికల యొక్క దీని లోపల రాజ్యాంగాన్ని మారుస్తాము, గతంలో మార్చిండ్రు, గతంలో ఇది చేసిండ్రు, గతంలో అది చేసిండ్రు. నిన్న కూడా నేను ఒక నేషనల్ టీవీ ఛానల్ చూసిన. అంటే ఇక్కడ ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళు రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేయడమో లేకుంటే మార్చడమో ఇంకోటి చేయడంలో అని చెప్పి రాజ్యాంగాన్ని మారుస్తారని మీరు చెప్తున్నారు కదా. ఏ అంశంలో ఈ 10 సంవత్సరాల్లో మార్చిండ్రు అంటే అక్కడ ఉన్న స్పోక్స్ పర్సను చెప్తున్నాడు ఏంటంటే, మీరు ఎలక్షన్ కమిషన్ను నిర్వీర్యం చేసిండ్రు, ఎలక్షన్ కమిషన్లో అంటే ఎలక్షన్ కమిషన్ల నియామకంలో జడ్జి ఉండాల్సింది జడ్జి లేకుండా చేసిండ్రు. ఇట్లా 2-3 అంశాలు చెప్పారు. దానికి బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, అసలు షాబాను కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత, ఆ షాబాను కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి మేము రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి రాజ్యాంగాన్ని మార్చిండ్రు. తర్వాత అలహాబాద్ కేసులో ఇందిరాగాంధీ పైన ఏదైతే వచ్చిందో తన ఎన్నిక చెల్లదని ఇచ్చిన తర్వాత ఎన్నిక ఎందుకు చెల్లదన్నారు, మీ ఎన్నికల్లో అక్రమాలు జరిగినాయి, నాలాంటి ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేయకుండా మీ ఎన్నికల్లో పనిచేసిండ్రంటే దానికి రాజ్యాంగాన్ని మార్చి చేసినటువంటి పరిస్థితి ఎమర్జెన్సీ మనం చూసినాం. సో ఇటువంటి విషయాలపైన చర్చ జరగాలి తప్ప ఈరోజు రాష్ట్రంలో ఇవే జరుగుతున్నాయి. తర్వాత నిన్న కాక మొన్న యువరాజు 12 మంది గొంతులు లేకపోతే హైదరాబాద్ ఆగమైపోతుంది, హైదరాబాద్ ఆగమైపోతుంది అనేటటువంటిది ఆయన యొక్క బాధ చాలామందికి అర్థం కావడం లేదు. హైదరాబాద్ ఇప్పుడు ఆయన గుండె ఏ రకంగా ఆగమైపోతుంది అంటే ఆ కుటుంబం ఆగమైపోతుంది. ఎట్లా అంటే హైదరాబాద్ చుట్టుపక్కలనే కదా మీకు లక్షల ఎకరాలు ఉన్నది. కాబట్టి ఒకవేళ హైదరాబాద్ కేంద్ర ప్రభుత్వంలో లేదా కేంద్ర ప్రభుత్వ పాలిత ప్రాంతం అయితే నష్టపోయేది ఫస్ట్ కేసీఆర్ కుటుంబం. కాబట్టి మీ యొక్క బాధ మీ బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ మీ బాధ కోసం తెలంగాణలో 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించాలంటే అది నీతోటి అవుతుందా, నాతోటి అవుతుందా? మన శక్తి ఎంత అమ్మాయిడా? మనం చెప్తే ఎవడన్నా వింటాడా? ఎవడినాడు? వింటామంటున్నారు, మా యూట్యూబ్ ఛానల్ చెప్తే వింటామంటారు, ఎవడినాడు? అంతేనా? సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనుక చూస్తే ఖచ్చితంగా ఎన్నికలు అనేటటువంటివి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక ఏమంటారు ఒక వాంఛనీయమైనటువంటి వాతావరణంలో కాకుండా అవాంఛనీయమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయి వాడి మీద వ్యక్తిగత